శ్రీ శ్రీ జంబుకేశ్వర స్వామి శివాలయం తిరుపతి శివరాత్రి మహోత్సవం తేదీన ఆదివారం మహాశివరాత్రి పండుగ పురస్కరించుకుని మంగళవారం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 4 గంటల గోపూజ, తదుపరి రుద్రాభిషేకం, అర్చనలు మొదలు కార్యక్రమం మహాశివరాత్రి ఉత్సవం ప్రారంభమవును. ఈశ్వరా మూడు కన్నుల శంకరా, కాశీ విశ్వేశ్వరా, కాటికాల రుద్రుడా, ములోక ఈశ్వరా మూడు కన్నుల శంకరా, కాశీ విశ్వేశ్వరా, కాటికాల రుద్రుడా, జంగమ దేవుడా ఈ జగతి వెలుగు నీవయా, జగదాంతర్యముపై ఉన్నదిలే నీ దయా, జననము మరణము ఈ సృష్టికి నువ్వు మూలము, హర హర శంభో శంకరా మహాదేవుడా, శివ శివ బంధో భైరవా భూతనాథుడా, హర హర శంభో శంకరా మహాదేవుడా, శివ శివ బంధో భైరవా భూతనాథుడా. నీదే అవతారము, అంధకారములో మానవారాటము, అండాపిండము నీలో ఆధీనము, అన్నిట అంతటా జీవన పోరాటము, ప్రచండ గండ శూర వీర భవరుద్రాయ ముఖ. జరగబోయేటువంటి మాఘమాసంలో 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినాన ప్రతి సంవత్సరం కూడా వైభవపేతంగా జరిగేటువంటి మహాశివరాత్రి యొక్క పూజలో భాగంగా పూజలు జరిగేటువంటి సమయ విశేషాలను తెలియజేసుకుంటూ స్వామివారికి ఉదయం 4 గంటలకు గోపూజతో మొదలుకొని 3 కాలాల్లో అభిషేకం పురస్కరించుకొని ఉదయం 9:30 శివపార్వతుల కళ్యాణోత్సవం జరుపుకుంటూ ఎంతో వైభవపేతంగా జరిగేటువంటి ఈ ఉత్సవాల్లో భాగంగా అన్నప్రసాద వితరణ మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహిస్తున్నారు. అలాగే సాయంకాలం వేళ భరతనాట్యము, శివపురాణ సంబంధమైనటువంటి కథాశ్రవణము, అలాగే రాత్రి 11:30 సమయంలో స్వామివారికి లింగోద్భవ అభిషేకం కూడా జరుగును. తర్వాత విశేష అలంకారాలతో మొదలుగును ఇక్కడ ఈ మంగళ గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా జరుగుతున్నటువంటి ఈ శివరాత్రి పర్వదినాన పురస్కరించుకుంటూ ఆలయ విశేషాలన్నీ తెలియజేసుకుంటూ స్వామివారికి సంబంధమైనటువంటి పూజాకృతుల సమయాలన్నీ కూడా తెలియజేస్తూ అందరికీ కూడా లోక కళ్యాణార్థమైనందు శివానుగ్రహం, పార్వతీయ పరమేశ్వర అనుగ్రహం జరగాలని, అందరూ ఆయురారోగ్యాలతో సంతాన సౌభాగ్యాలతో విరిగిన ప్రవర్ధమానంగా ఉండాలని తెలియజేసుకుంటూ ఆ సూర్య యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా అందరికీ కలగాలని, లోకాత్ సమస్త సుఖనోభవంతు అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ స్వామివారికి జరిగేటువంటి పూజాకృతులన్నీ విషయాన్ని తెలియజేస్తూ ఈ పూజలో పాల్గొన్న వారికి, అలాగే భారతదేశమంతయు దేశమంతయు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ సౌభాగ్యాన్ని, స్వామివారి ఆశీస్సులను తెలియజేసుకుంటూ స్వామి అనుగ్రహంతో ఓం నమః శివాయ.